తనను మంత్రిగా చేసిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుందని టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రం అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు ముందుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడతారా అన్న చూస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తన సీట్లను త్యాగం చేసి కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కృషి చేశారు. సమర్థత, గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు టీంలో తాను మంత్రి అవడం గొప్పగా భావిస్తున్నానని దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి ఒక అద్భుతమైన ప్రాంతమని, సంస్కృతంగా ఎంతో ప్రాచుర్యం కలిగిన ప్రాంతమని, దీని అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనకు సీట్ రావడం మంత్రి అంతా కూడా పవన్ కళ్యాణ్ దయ అని కందుల దుర్గేష్ అన్నారు. సంఘంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ ముందు నుంచి సూచిస్తూ వచ్చారు. అలాగే కూటమి విజయానికి కాపులంతా విశేషంగా కృషి చేశారని దుర్గేష్ అన్నారు. రాజమండ్రిలో నగర కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఘన సన్మానం జరిగింది. దుర్గేష్, శ్రీనివాసులను నగర కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు రామినీడు మురళి, అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ సత్కరించారు. ముందుగా నన్ను శాసనసభ్యుడిగా మీదు మిక్కిలి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కొడెదల పద్మసింహం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చెప్పిన విధంగానే ఆ రోజున రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుని గడిచిన 17 సంవత్సరాలుగా కార్యక్షేత్రాన్ని, రాజకీయ కార్యక్షేత్రాన్ని అక్కడే ఏర్పరచుకుని శాసన మండలి సభ్యుడిగా అటు పిమ్మట జనసేన పార్టీ అక్కడ పోటీ చేయాలని ఆలోచన చేసిన మీలో చాలా మంది మనకు సీటు ఎందుకు రావడం లేదనేటువంటి మీమాంసలో పడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ పోటీ చేయండి అనేటువంటి మాట చెప్పినప్పుడు కొంత సంశయించినటువంటి మాట వాస్తవం. వెళితే అక్కడ ఏ రకంగా ఉంటుంది అంతిమ తీర్పు అనేటువంటి విషయం మనకి స్పష్టత లేనటువంటి నేపథ్యంలో వెళ్ళడానికి సంకోచిస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిలిచి వెళ్ళు, ఖచ్చితంగా నెగ్గుతాను అనేటువంటి మాట ధైర్యాన్ని నాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. సంఘీయులందరూ కూడా ఏకం కండి, ఈ ఎన్డీఏ కూటమికి సహకరించండి. ఎక్కడా కూడా ఓటు అనేది చేరనివ్వకూడదని ఆయన పిలుపివ్వడం, ఆ ఇచ్చిన పిలుపుని గౌరవిస్తూ మీరందరూ కూడా సమావేశాన్ని ఏర్పరచడం, ఆ సమావేశంలో కూడా ఇంత ఇలాగే సంఖ్యగా వచ్చి మీరందరూ ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఎన్డీఏ కూటమికి బేషరతుగా సహకరిస్తున్నానని చెప్పడం, అదే వేదిక మీద పెద్దలు దొండపాటి సత్యంబాబు గారు తొడగొట్టారు, మీసం వెలేశారు. వృధా కాలేదు, ఎంత గట్టిగా తొడగొట్టాము అదే రీతిలో మీసం వెలేసే విధంగా ఎన్డీఏ కూటమి నెగ్గింది. ఎన్డీఏ కూటమికి కాపులు కాపు కాసేరండంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరందరూ కూడా సహకరించారు కాబట్టి సహకరించే అవసరం కూడా కనబడ్డది. కారణం, ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సు కోసం, జాతి కోసం ఒక పార్టీని ఏర్పరచుకొని ప్రజాక్షేత్రంలో తిరుగుతూ అలుపెరగని పోరాటాలు చేస్తా ఉన్నారు. మరి ఆ వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డికి భయమో, ఓడలేని తనమో, ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. చివరికి